ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీడీఓ ఆఫీస్ ఓపెనింగ్ కోసం మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఆ ఆహ్వానానికి పోయినాం. పోయి ఆడ మేమేం రిబ్బన్ కటింగ్లు మేమేం చేయలేదు. ఎంపీడీఓ ప్రోటోకాల్ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు ఉన్నారు కావచ్చు. మేము దాంట్లో ఆడ చూసినాం. చూసి ఆయన సీట్లు ఆశీస్సులు అయ్యేటప్పుడు సెకండ్స్ ఇచ్చి వచ్చినాం. ధన్యవాదాలు చెప్పి శుభాకాంక్షలు చెప్పి వచ్చినాం. వచ్చిన దాంట్లో ఈరోజు వాళ్ళు ఎన్ని అన్యాయమైన కేసు ట్రెస్పాస్ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ఓపెనింగ్కి కదా మేము పోయినది. గవర్నమెంట్ ప్రాపర్టీ ధ్వంసం చేసినామని చెప్పి మా మీద అన్యాయమైన కేసు నిన్న పెట్టడం పోలీసు వాళ్ళు జరిగినది. ఏ విధంగా పెడతారండి? మేము ఆహ్వానిస్తే పోయిన వాళ్ళము. మేము మా మీద అన్యాయమైన కేసులు ఇంతకుముందు అట్లే మున్సిపాలిటీలో ఒకటి తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెట్టి మళ్ళీ దాని మీద పోలీసులో ఈ కౌంటర్ కేసుల్లో మీకు ఇవన్నీ ముద్దాయిలు గవర్నమెంట్ని ఇట్లా నాశనం చెప్తున్నారని పోలీసు వాళ్ళు చెప్తారు. సరే, ఇది ఏదన్నా ఉంది. అర్ధరాత్రి పూట్ల పోలీసులు 20-30 మంది పోలీసు వాళ్ళు ఒక ఇళ్ళ మీదకి పోయి ఆడవాళ్ళు చిన్నపిల్లలని చూడకోకుండా వాకిళ్ళు తెరిచి ఇంట్లో పండుకొని ఉన్న వాళ్ళని తెలుసుకుంటే వాకిళ్ళు పగలగొట్టి లోపలికి పోయి ఏమి ఇంట్లో ఎట్లా బిహేవ్ చేస్తారండి? వాళ్ళకి ఆడవాళ్ళు లేరా? మా ఆడవాళ్ళు ఉన్నట్లు వాళ్ళకి ఆడవాళ్ళు లేరా? ఏ విధంగా ఆ విధంగా చేస్తారు? ఇంత భయభ్రాంతులను చేసి ఆడవాళ్ళని నీచంగా ప్రవర్తిస్తున్నారు మీరు. అదేవిధంగా సరే, మీరు పిలిస్తే మేము రాకోకుంటే మీ ఇళ్ళకి దినాం ఈ విధంగానే తిరుగుతాం, ఈ విధంగానే అరెస్ట్ చేస్తాం అని చెప్పి భయపడిస్తున్నారు. మేము ఏం తప్పు చేసినామని మేము అంటే ఒక ఆహ్వానం పిలిస్తే పోకూడదా? మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా చేస్తుంటారు, మేము పిలిస్తే మేము రామా? వస్తే అది తప్ప అంటే దాంట్లో మేము ఏమన్నా దౌర్జన్యాలు చేసినామా? ఆహ్వానం మేము పెయ్యి వచ్చినాము. దాంట్లో పోలీసు వాళ్ళు పిలిస్తే మేము కూడా స్టేషన్కి వస్తాం కదా. మీరు అధికారం అన్నా ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అధికారాలు శాశ్వతంగా ఉండే డిపార్ట్మెంట్ మీది. మేము దానికి విలువ ఇస్తున్నాం. మీరు పిలిస్తే మేము రామా? వస్తాం కదా. అర్ధరాత్రి పూట్ల మీరు ఇళ్ళ కాడ ఉండకూడదు, కేసులు పెడతాము అని భయపడించుకుంటా మిమ్మల్ని ఎదురుపై కొడతామనుకుంటా ఇవన్నీ చేయడం పోలీసు వాళ్ళు ఎంతవరకు సబబు? సరే, మీరు భయపడిస్తున్నారు మా ఇంట్లో వాళ్ళకు. మాకు మానవ మర్యాదలు మా అవమానాలు మేము కూడా పడలేము కదా. దానికోసం మీరు పిలిచి మేము వచ్చినాం. కొద్దిమందిని ఎక్కడో ఉన్న వాళ్ళని పట్టుకొని వచ్చినారు. ప్రతి ఒక్క ఇంటికి అనుకోకుండా ప్రతి ఒక్క ఇంటికి పోయి ప్రతి ఒక్కరి ఇళ్ళలో విత్ వీడియోలతో ఉన్నాయి వాళ్ళు చేసిన విధానాలు, పోలీసు వాళ్ళు చేసిన విధానాలు. మేము పిలిస్తే మేము వచ్చినాం. మా ఇళ్ళల్లో ఇట్లా ఒత్తిడి చేయకూడదని చాలామంది మేము వచ్చినాం. వచ్చిన తర్వాత అంటే మీకు డిపార్ట్మెంట్ అంటే గౌరవం మాకు ఉన్నట్లే కదా. సరే, లోపల ఉన్నారు 15 మంది. ఒక చిన్న రూమ్లో 15 మందిని లోపలేసి ఫ్యాన్లే ఏమీ లే, డస్ట్ రూమ్. అది డస్ట్ రూమ్లో 15 మందిని లోపలేసేసి దాంట్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు నీళ్ళు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. షుగర్ పేషెంట్లు దాంట్లో 10 మంది దాకున్నారు. దాంట్లో ట్యాబ్లెట్ కూడా ఇవ్వకుండా, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉన్నారు. నొప్పి ఉందంటే ట్యాబ్లెట్ ఇవ్వకుండా అంత హీనమైన అరాచకంగా. ఏమన్నా మేము నక్సలైట్లమా? ఏం ముద్దాయిలమా? మటన్ కేసు ముద్దాయిలమా? మేమేమన్నా మీరు పెట్టిన తప్పుడు కేసులో మీ దగ్గరికి మేము వచ్చినాం. మేమేమి ఎవరినేమి ఏం లేదు. మీరు ఇంకా గవర్నమెంట్ ప్రాపర్టీ పగలగొట్టిన వాళ్ళు మీ ఎదురుగా ఫోటోలతో సహా అయితే వాళ్ళని దర్జాగా బయటికి ఇచ్చినారు. ఉండి ఒకటి దీంట్లో నాయక్ సినిమాలో ఒకటి ఉంది చూడండి, చాక్లెట్ ఇస్తామని చెప్పి పక్కకు దొరికిపోయి ఆ విధంగా డిపార్ట్మెంట్ ప్రవర్తించింది. ఒక్కొక్కరిని కొట్టాల్సిన అవసరం లేదు, అవమానపరిస్తే మనిషిని చంపినట్లే ఆ విధమైన అవమానాలు చేసినారు డిపార్ట్మెంట్. దాంట్లో ఎంతవరకు సబబు ఇది డిపార్ట్మెంట్కి? మేము మీకు ఏం గౌరవం ఇవ్వటం లేదా, మర్యాద ఇవ్వటం లేదా? మీ కండిషన్ మేము ఏమైనా వ్యతిరేకిస్తున్నామా? మా నాయకుడు మాకు అట్లా నేర్పించలేదు ఆ విధంగా చేయండి అని. మేము ఎల్లప్పుడూ సమాజంలో ఏ విధంగా గౌరవంలో ఆ విధంగా మేము ఉన్నాము. మా నాయకుడు మాకు నేర్పించినాడు. కానీ ఈ విధంగా పోలీసు వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం బాగలేదు. శాశ్వతంగా మీరుంటారు, అధికారాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. మేము ఆ శాశ్వతానికి మేము మర్యాద ఇస్తున్నాము, గౌరవం ఇస్తున్నాము, ఎప్పటికీ గౌరవిస్తాం. కావచ్చి మీరు దయచేసి పునరాలోచించుకోండి. ఈ విధమైన విధానాలకి స్వస్తి పలకండి. పోలీస్ డిపార్ట్మెంట్కి దయచేసి కోరుచున్నాం.